హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాళ వీడియోలో దోసపిండి పులిసిపోయినప్పుడు ఏం చేయాలో తోచదు కదా, అలాంటప్పుడు ఇలాగా వేడి నీళ్ళలో వేసి చూడండి. దీంతోపాటు టమాటాలు, పుట్నాలు ఈ రెండు కాంబినేషన్లో ఒక స్పెషల్ చట్నీ. ఇది ఇడ్లీ, దోశ, వడ, బొండా దేనిలోకైనా చాలా రుచిగా ఉండే ఒక స్పెషల్ చట్నీ. ముందుగా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత 1 కప్పు వరకు దోసపిండి తీసుకోవాలి. ఈ దోసపిండిని మరుగుతున్న నీళ్ళల్లో వేసేసుకోండి. ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి. రెండు సమానంగా తీసుకోవాలి, నీళ్లు కానీ మనం తీసుకున్న దోసపిండి కానీ. దోసపిండి మొత్తం వేసేసిన తర్వాత వెంటనే లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని బాగా కలిపేసుకోండి. ఇలా 2-3 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత మనకి ఉండకట్టినట్లు వస్తూ ఉంటుంది. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు 1 కప్పు వరకు బియ్యం పిండి తీసుకొని వేసేసుకోండి. ఏ కప్పుతో అయితే మనం దోసపిండి తీసుకున్నామో అదే కప్పుతోనే మనం బియ్యం పిండి కూడా తీసుకోవాలి. బియ్యం పిండి వేసిన తర్వాత బాగా దగ్గరికి అయ్యే వరకు కలిపేసుకోండి. ఇంకా నీళ్లు వేయనవసరం లేదు, మనకి ఆల్రెడీ వేసుకున్న నీళ్ళే సరిపోద్ది. మొత్తం అంతా కూడా దగ్గరికి అయ్యే వరకు కలిపేసుకోండి. ఇలా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇక్కడ మనకి చాలా దగ్గరగా ముద్దలాగా అయిపోవాలి. ఇలా ముద్దలాగా అయిన తర్వాత మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇది చల్లారేలోపు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని, కడాయి హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత 6 ఎండుమిరపకాయలు తీసుకొని వేయించేసుకోండి. ఇక్కడ నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ తీసుకున్నాను, కలర్ చాలా బాగా వస్తుంది. మీరు నార్మల్ అయినా తీసుకోవచ్చు. ఇవి బాగా వేగిన తర్వాత 1 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. 3 ఉల్లిపాయలు తీసుకొని ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి. పెద్ద సైజు అయినా కట్ చేసుకోవచ్చు, చిన్నవైనా కట్ చేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయలు కూడా ఒక 2-3 నిమిషాలు వేయించేసుకోండి. ఇవి వేగిన తర్వాత టమాటాలు తీసుకొని ముక్కల కింద కట్ చేసుకోండి. ఇక్కడ నేను 5 టమాటాలు తీసుకుంటున్నాను. 3 ఉల్లిపాయలకి 5 టమాటాలు తీసుకోండి, మీడియం సైజు ఉన్నవి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు టమాటాలని కూడా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి టమాటాలు మెత్తపడే వరకు ఉడికించుకోవాలి. ముందు ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసినట్లయితే కనుక టమాటాలో నుంచి నీరు వస్తుంది. ఉప్పు వేసాం కాబట్టి చక్కగా మగ్గుతుంది. ఇప్పుడు మూత పెట్టి టమాటాలంతా కూడా మెత్తపడే వరకు ఉడికించేసుకోండి. ఇక్కడ టమాటాలు మగ్గడానికి ఎక్కువసేపు పట్టదు, కనీసం ఒక 3-4 నిమిషాలు అయితే చక్కగా మెత్తగా అయిపోతాయి. 4 నిమిషాల తర్వాత ఒకసారి చూడండి మనకి టమాటాలన్నీ కూడా మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో పుట్నాలు ఒక 1/4 కప్పు వరకు తీసుకొని వేసుకోండి. మరీ ఎక్కువ పుట్నాల పప్పు వేసుకున్న ఫ్లేవర్ అంతా మనకి పుట్నాల వాసన వస్తుంది. ఒక 1/4 కప్పు వేసుకోండి, సరిపోద్ది. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని పుట్నాలు కూడా మెత్తబడే వరకు ఉడికించండి. 1 నిమిషం మూత పెట్టండి చాలు, మనకి 1 నిమిషంలోనే పుట్నాల పప్పు మెత్తగా అయిపోద్ది. మూత తీసి ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇది మొత్తం అంతా చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఆ మిక్సీ గిన్నెలో ఉడికించి ఉంచుకున్న పుట్నాలు, టమాటాలు, ఉల్లిపాయలు వీటినన్నింటినీ వేసేసుకోండి. తర్వాత 3 వెల్లుల్లిపాయ రొమ్మలు వేసుకోండి. ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం, చూసి వేసుకోండి. ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోండి. 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత చింతపండు చాలా తక్కువ వేసుకోవాలి, టమాటాలు వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు మొత్తం అంతా కూడా నీళ్లు వేయకుండా మిక్సీ చేసుకోండి. ఒకసారి మొత్తం అంతా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక 1/4 కప్పు నీళ్లు వేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకోండి. చట్నీ రెడీ అయింది. ఇప్పుడు దీని తాలింపు కోసం పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వరకు మినప్పప్పు, 1 స్పూను శనగపప్పు వేసుకోండి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు వేసుకోండి. మొత్తం అంతా తాలింపు అంతా కూడా బాగా వేగనివ్వండి. శనగపప్పు, మినప్పప్పు వేయడం వల్ల మనకి ఈ చట్నీ తినేటప్పుడు నోటికి తగులుతూ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న చట్నీలో ఈ తాలింపు వేసేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయవలసిన చట్నీ రెడీ అయిపోయింది కదా, ఒకసారి కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న దోసపిండి ఉంది కదా, చల్లారిపోయి ఉంటుంది, దాన్ని ఒక బౌల్లో వేసేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాతే వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 ఉల్లిపాయలు తీసుకోండి, చాలా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసేసుకోండి. తర్వాత పచ్చిమిరపకాయలు 3 తీసుకొని వాటిని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. అల్లం కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి, 1 ఇంచు వరకు తీసుకొని. కరివేపాకు 1 రెమ్మ తీసుకొని దాన్ని కూడా ముక్కల కింద కట్ చేసుకోండి. రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర 1 స్పూన్ వేసుకోండి. నెక్స్ట్ ఫ్రెష్ కొత్తిమీర వేసుకోండి. ఇలా ఫ్రెష్ కొత్తిమీర వేయడం వల్ల తినేటప్పుడు నోటికి టేస్ట్గా తగులుతుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది.
ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. అస్సలు నీళ్లు వేసుకోకండి. ఉల్లిపాయలో నుంచి కూడా నీరు వస్తుంది కాబట్టి సరిపోద్ది మనకి. ఇప్పుడు చేతికి అంటుకుంటుంది కదా, నీళ్లు తడి చేసుకోండి. నీళ్లు తడి చేసుకుంటూ ఇప్పుడు దీన్ని మనం వడల్లా తయారు చేసుకోవాలి. నీళ్లు తడి చేయనట్లయితే కనుక చేతికి అంటుకుపోతూ ఉంటుంది. నీళ్లు తడి చేసుకోండి. ఇప్పుడు రౌండ్ బాల్స్లా తయారు చేసుకొని చేతిలో వేసుకొని వడల్లా చేసుకోండి. ఈ వడలు అనేది మనకి రౌండ్గా వస్తాయి. చేతికి అసలు అంటుకోవచ్చు చూడండి. చేత్తోనే చేసేసుకోవచ్చు. ఇలాగే మొత్తం అన్నీ కూడా ముందే తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత నూనె వేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత మనం తయారు చేసుకున్న వడల్ని వేసేసుకోండి. నార్మల్గా మనం వడలు చేసుకునేటప్పుడు నూనె ఎక్కువ పీల్చుకుంటుంది. కానీ మనం ఈరోజు దోసపిండిలో మనం బియ్యం పిండి వేసుకున్నాం కాబట్టి ఎక్కువ నూనె కూడా పీల్చదు, ఇంకా క్రిస్పీగా కూడా వస్తాయి. బాగా ఎర్రగా అయ్యే వరకు వేయించేసుకోండి. మొత్తం అంతా కూడా కలర్ మారిపోవాలి. ఈ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇది బాగా పులిసిన పిండితో అయినా చేసుకోవచ్చు, నార్మల్ దోసపిండితో అయినా చేసుకోవచ్చు. చాలామంది పులిసిన దోసపిండి ఏం చేయాలా అన్నప్పుడు ఇలాగా డిఫరెంట్గా చేసి చూడండి. ఇంటికి గెస్ట్లు వచ్చినా లేదంటే పిల్లల ఆకలి అన్నప్పుడన్నా ఇలా చేసి చూడండి. చాలా క్రిస్పీగా ఉండే ఈ వడలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలాంటి వెరైటీ రెసిపీ కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.